వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీటింగ్ ఉంది. తీర్మార్ మల్లన్న ఒక కీలకమైన అంశాలు లేవనెత్తే అవకాశం ఉన్నది. నిజంగా బీసీ ఉద్యమాన్ని ఉర్రూతొలగిస్తున్న తీర్మార్ మల్లన్న నిజంగా బీసీ ఉద్యమాన్ని అంటే ఓసీలు కూడా బీసీల చుట్టూ తిరిగేటట్టు చేసిన తీర్మార్ మల్లన్న ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ పెట్టనున్నాడని కీలకంగా మనం నిన్న వివరించడం జరిగింది. అలాగే ఈరోజు 12 గంటల ప్రాంతంలో 12 గంటలన్నర ప్రాంతంలో తీర్మార్ మల్లన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ల చుట్టూ ఈ రాజకీయ పార్టీలన్నీ తిరుగుతున్న నేపథ్యంలో మరి 42% రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఓన్లీ 42% స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ చూపించి మిగతా దానికి గండి కొట్టే పరిణామం ఎట్లా కనబడబోతా ఉందని తీర్మార్ మల్లన్న ఒక వ్యాఖ్యలు చేసిండు. దాని గురించి కూడా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని కీలక అంశాలు తెలిపే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి బీసీ బిడ్డ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఇక్కడ వచ్చిన వార్త ఏంటంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, అందరు వ్యక్తులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అందరు వ్యక్తులు, బీసీ ఓసీ అని అందరు బీసీ ఉద్యమం అంటున్నారు. మరి నిజంగా ఈ ఉద్యమాన్ని లేవనెత్తిన తీర్మార్ మల్లన్న ఆ బీసీ ఉద్యమాన్ని లేవనెత్తి నిజంగా ఓసీలు కూడా బీసీల చుట్టూ తిరిగేటట్టు చేసిన తీర్మార్ మల్లన్న ఈరోజు ఒక కీలకమైన అంశాలు మాట్లాడిండు ప్రెస్ మీట్లో. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 42% దాదాపుగా అందరిగా కనబడేది ఏంటంటే 42% స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అనేది కీలకంగా ఒక మనకు వృత్తాకార ఇట్లా గుండం గీసి దాన్ని ఒక పాయింట్ అవుట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే విద్య, వైద్య రంగం, ఉద్యోగ రంగం ఇవి మర్చిపోతున్నారు. మరి స్థానిక ఎన్నికలు ఎంతసేపు ఈడ చూపెట్టి స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అని 42% చూపెడతా ఉన్నారు కదా. దాదాపుగా ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలలో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచిన ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ కొన్ని బీసీలు 50% వరకు ఉన్నారని తీర్మార్ మల్లన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. జెడ్పీటీసీ స్థానాలు అంటే పెద్ద పదవులేమో మీకు కావాలి, చిన్న పదవులేమో మాకు ఇడిచి పెడతారా అనే విధంగా కీలకంగా ఒక 42% రిజర్వేషన్ చూపెడుతున్నారు. అలాగే 42% రిజర్వేషన్ ఎందులో అమలు కావాలని కూడా కీలకంగా ఒక వ్యాఖ్యలు చేసిండు. అది ఎందులో అంటే విద్యారంగం, వైద్య రంగం, ఉద్యోగ రంగం. ఇది ఒకటే స్థానిక ఎన్నికలు ఒకటే కాదు. మీరు ఎంతసేపు మా ప్రజలను, మా పబ్లిక్ను, బీసీ పబ్లిక్ను స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అని కల్పిస్తూ ఉన్నారు కదా. ఇప్పటికే కొన్ని చోట్ల మా వాళ్ళు 50% ఉన్నారు, మేము 60% ఉన్నా కానీ కొన్ని చోట్ల 50% ఉన్నారు. మరి 42% కేటాయించి ఈ మిగతా పర్సెంట్ అంతా ఎవరికి ఇస్తారు? అది కాదు మీరు గిట్లా విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో గిట్లా, ఉద్యోగ రంగంలో గిట్లా ఒకవేళ 42% కేటాయించకపోతే మీరు 4% మీరు తీసుకోరి. ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఓసీలు మీరు ఉన్నదే 4% మీరు తీసుకోరి, 96% మాదే అని కీలకంగా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎందుకంటే వాస్తవం కదా, ఉద్యోగ రంగం, విద్యారంగం, వైద్య రంగం ఈ అన్నిట్లలో వాటా కావాలి మాకు. ఇంకా ఇంట్లో కాంట్రాక్టులలో కూడా 42% కల్పిస్తామని చెప్పారు, తగిన స్థానం కల్పిస్తామని చెప్పారు బీసీలకు. మరి ఏది అవన్నీ ఉండాలి కదా. ఓన్లీ స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే చూపించుకుంటా దాన్ని ఒక రౌండ్ హోల్గా చూపెట్టి దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని 42% అనుకుంటా మిగతా పర్సెంట్ ఏడికి దామాషా ప్రకారం అయితే 42% కాదు కదా, 60% కదా. దామాషా ప్రకారం అయితే 60% ఇవ్వాలి, అన్నిట్లలో కూడా 60% ఇవ్వాలని ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. అదొకటైతే ఈ హెచ్ఎండిఏలో కుంభకోణాలు, హెచ్ఎండిఏలో భూములు కబ్జా పెడుతున్నారు వీళ్ళు. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు హెచ్ఎండిఏలో కీలకంగా భూములు కబ్జా పెడుతున్నారని దానికి సంబంధించిన లిస్టు కూడా అక్కడ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. ఇది ఒక కీలక రాష్ట్రం. అయితే ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ కల్పించాలి అనే నేపథ్యంలో ఒక అంశం తెరపైకి వస్తున్నది. 50% స్లాబ్ దాటద్దు. ఎవరు చూసినా 50% స్లాబ్ దాటద్దు, న్యాయస్థానాలు ఒప్పించాలని ఇది ఒక వ్యాఖ్యలు చేస్తాం. అయితే ఒక 4 రాష్ట్రాల్లో మాత్రమే 50% స్లాబ్ దాటకుండా ఇప్పటికీ ఉన్నారు. అంతే, ఇక మిగతా రాష్ట్రాలన్నీ 50% స్లాబ్ ఎప్పుడో దాటేసినాయి. అది ఒక కీలక వ్యాఖ్య. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 17 రాష్ట్రాలకు అగ్రవర్ణ 17 జిల్లాలకు అగ్రవర్ణలోనే ఎవరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక గౌడ, ఒక ముదిరాజు లేడు. ఇది ఒక వాక్య. నిజంగా ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత కానీ, కేటీఆర్ కానీ, సరే కేటీఆర్ అంటే బీసీల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ 17 జిల్లాలకు అగ్రవర్ణంలోనే ఎవరు రెడ్డిలు వీళ్ళే ఉన్నారు. జిల్లా అధ్యక్షులు వీళ్ళే ఉన్నారు. దానికి సంబంధించిన ఒక వార్త. అయితే ఇంకో వార్త లేదంటే నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు
ఒకవేళ 42% ఓన్లీ స్థానిక ఎన్నికలే కేటాయిస్తే విద్యా ఉద్యోగ రంగం కేటాయించకపోతే వైద్య రంగం కేటాయించకపోతే 4% మీరు తీసుకొని మీ 4% మీరు తీసుకొని 96% ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోట ఏదైతే ఉందో 96% మాకు వదిలేసారు అంతే. ఇప్పుడు మీరు మాకు ఇచ్చుడు ఏంది, మేమే మీకు ఇస్తాం, ఇక 4% మీరు తీసుకొని మీ 4% మీరు తీసుకొని మా 96% మాకు వదిలేసారు, మేము ఎట్లా పంచుకోవాలో తెలుసు అని కీలకంగా వ్యాఖ్యలు చేసిండు. ఇక మంత్రివర్గ విస్తరణ కీలకంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపింది. ఇక ఓసీలు ఎంతోమంది, ఆ ఓసీలలో ముఖ్యంగా రెడ్డిలు ఎంతోమంది, రెడ్డిలు కీలకంగా ఈ మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకునేది మనకు తెలిసిందే. తీన్మార్మలను ఒక్కటి కొట్లాడడం వల్లే ఈరోజు మంత్రివర్గ విస్తరణ అనేది వెనుక ముందు ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తప్పటడుగులు వేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అందుకునే అవకాశం ఉంది. మళ్ళా తీర్మానం వలన ఏదైతే సముచిత స్థానం సమన్వయం అంటే మేమెంతో మాకంతా అంటే మా దామాషా ప్రకారం మాకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని కొట్లాడుతున్న నేపథ్యంలో మన ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా చేసిరో నిజంగా కీలకంగా ఇక్కడ దామాషా ప్రకారం మా వాటా ఇంతో మాకంత మంత్రి పదవులు కావాలి, అన్ని రంగాలలో మాకు సముచిత స్థానం కల్పించాలని కొట్లాడుతున్న నేపథ్యం చూసినాం. మంత్రివర్గ విస్తరణ కేవలం తీన్మార్ మల్లన్న కొట్లాడడం వల్లే వాళ్ళు ఆచితూచి అడుగులేచి నిజంగా వాళ్ళు ఒక్క ఓసీకి కూడా సెకండ్ సారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఒక్క ఓసీకి కూడా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ తీన్మార్ మల్లన్న అని కీలకంగా చెప్పొచ్చు. అయితే చివరి నిమిషంలో ఒక నిరుద్యోగి వచ్చి అది ఏదో అలసలు చేసే ప్రయత్నం చేసిండు. ఈరోజు కళాఖండిగా చెప్తా ఉన్నా, నిరుద్యోగుల పక్షాన మాట్లాడిందంటే తీన్మార్ మల్లన్న ఒకడే. 42% రిజర్వేషన్లు కల్పించాలని కొట్లాడుతున్నది ఎవరి కోసం నిరుద్యోగుల కోసం కాదా? 42% రిజర్వేషన్ విద్య వైద్య ఉద్యోగ రంగంలో అంటే నిరుద్యోగులు కూడా వస్తారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలు అగ్రవర్ణ పేదలు అగ్రవర్ణంలో కొట్టుకపోతున్నారు. పేదలు కాదు, అగ్రవర్ణంలో 5 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని అగ్రవర్ణంలో కొట్టుకపోతున్నారని చెప్పింది ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా? తీన్మార్ మల్లన్న కాదా? ఈ షోలు చేసుడు బంద్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ పాపులర్ అయిపోతాం, ఏడా అడ్డంకులు సృష్టిస్తే ఏడా పాపులర్ అయిపోతాం అనే షోలు ఇవి చేసుడు బంద్ చేయాలి. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నంటే ఈడబ్ల్యూఎస్ గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈడబ్ల్యూఎస్ ద్వారా నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. దాని డౌట్ ఏముంది? ఈడబ్ల్యూఎస్ గురించి ఎవరు మాట్లాడింది? మరి ఎవడన్నా నాయకుడు మాట్లాడిందా తీన్మార్ మల్లన్న మాట్లాడక ముందు? తీన్మార్ మల్లన్న గొంతెత్తక ముందు ఈడబ్ల్యూఎస్ గురించి నిజంగా ఎవడన్నా మాట్లాడిందా? ఈ బుక్ ఎవరైనా రాసిండా? చెప్పమని. మరి ఇవాళ ఏదో షో చేయడానికి తీన్మార్ మల్లన్న అడ్డుకున్నాం అది ఇదని కొన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని కవరింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఒక బూటకం. తీన్మార్ మల్లన్న ఈడబ్ల్యూఎస్ గురించి కొట్లాడింది వాస్తవం, నిరుద్యోగుల పక్షాన మాట్లాడింది వాస్తవం. తీన్మార్ మల్లన్న ఒక లేకపోతే ఈడబ్ల్యూఎస్ గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. దయచేసి మిత్రులారా, ఇవి మొత్తానికి హెడ్లైన్స్. ఇక అనేకమంది చాలా విషయాలు కొన్ని విషయాలు మాట్లాడిండు. రాజకీయ పార్టీ తేవడమే పక్కా 100% రాజకీయ పార్టీ వస్తుంది, కానీ కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చిండు. అయితే రాజకీయ పార్టీ అవసరమే, బీసీలో కూడా రాజకీయ పార్టీ అవసరమే. ఎందుకంటే మీ బీఫామ్ల కోసం బిచ్చగల లెక్క మేము మీ భవన్ల ముంగట ఎదురు చూడాల్సిన అవసరం లేదని కూడా కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇది మొత్తానికైతే ప్రెస్ మీట్ సంబంధించి హైలైట్స్. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.